హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు నేనైతే మటన్ కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్‌గా చేసేస్తున్నాననమాట. ఎందుకంటే నేను ఎక్కువగా ఏమి మసాలా అది కూడా వేయను. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ అయితే కుక్కర్‌లో కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు, లవంగం, సో, అవన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నా. అంటే ఆ స్పైసెస్ ఆ స్మెల్ కోసం చాలా బావుంటుంది. అండ్ ఇలానే కొన్ని ఆనియన్స్ తీసుకున్నా. ఒక 3, 4 ఆనియన్స్ తీసుకున్నా. నేను తీసుకున్న హాఫ్ కేజీ మటన్‌కి పెద్ద ఆనియన్స్ 3 తీసుకున్నాను. సో, నేను గ్రేవీ ఎక్కువగా వస్తుంది అని చెప్పి. సో, స్వీట్‌గా ఉంటుందని అస్సలు టెన్షన్ పడకండి. దానికి తగ్గట్టుగా మనం కారం వేస్తాం కాబట్టి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మటన్ కూడా వేసి ఫుల్‌గా కలిపేసాము. తర్వాత అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో కొంచెం జస్ట్ మిక్స్ అయిన తర్వాత కొంచెం మూత పెట్టి కాసేపు అలా వదిలేస్తే మటన్‌లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకొస్తుంది. అండ్ మనం పెట్టిన మసాలా కూడా ముక్కకి పడుతుంది. సో, అలా చేస్తే బావుంటుందనమాట. నేనెప్పుడు అలానే చేస్తూ ఉంటాను. వెంటనే వాటర్ వేసేయడం లేదా టమాటా వేసేయడం అలా ఏం చేయననమాట. సో, చికెన్ అయినా, మటన్ అయినా కూడా కాసేపు అలా వదిలేస్తాను. సో, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుందని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారనుకోండి. బట్ చెప్తున్నా అంతే. అండ్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి కదా! సో, వాటర్ వేసుకునే ముందు నేనిక్కడ ప్యూరీ వేసుకున్నా. యాక్చువల్లీ టమాటీ ప్యూరీ బదులు పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. బట్ ఇక్కడైతే నాకు పెరుగు అవైలబుల్ లేదు. మీరు పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు ప్యూరీ ప్లేస్‌లో, టమాటీ ప్లేస్‌లో. అండ్ టమాటీ కూడా కొంచెం ప్యూరీ వేసేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మళ్ళీ ఇంకా అలా మగ్గిచ్చాననమాట. కాసేపు మగ్గిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకుందాం. అండ్ ఇప్పుడైతే నేను టమాటీ ప్యూరీ వేసేసి కాసేపు మూత పెట్టాను. అండ్ కాసేపటి తర్వాత ఇంకా మూత తీసి చూస్తే ప్యూరీ కూడా బాగా దగ్గరగా అయింది. సో, అనిపిచ్చి ఇంకా తర్వాత కొంచెం వాటర్ వేసేసాననమాట. మటన్ ఉడకాలి అని చెప్పేసి అంత వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత గ్రేవీ కావాలో మనం అంత వేసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేశాను. సో, నాకు సరిపోతుంది అనమాట అది. గ్లాస్ వాటర్ వేసేసి లైట్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసాను. మటన్ కాబట్టి ఇంచుమించు ఒక 7, 8 విజిల్స్ అంటే మీరు తీసుకున్న మటన్ బట్టి. లేతగా ఉంటే కొన్ని తక్కువ విజిల్స్‌తో అయిపోతుంది. సో, అలా అనమాట. నేనైతే మాత్రం ఒక 6 విజిల్స్‌తో 6, 7 విజిల్స్‌తో బంద్ చేసేసాను. అండ్ నాకైతే ముక్క కూడా ఉడికిపోయింది. సో, ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇప్పుడు ఈ వాటర్‌లా ఉంది కదా! దీన్ని కూడా మనం కాసేపు ఇలానే స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేస్తుంటే ఆ ముక్కకు కూడా ఇంకా వాటర్ ఇంకిపోతుంది. అండ్ ముక్కకు కూడా పడుతుంది. ఇక్కడ చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది. అండ్ ఫైనల్లీ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నాకు చాలా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.